విద్యానా అగ్ని పురాణం, అంబికావారి అష్టాదశ పురాణాల్లోని 18వ పురాణంలోని ప్రధాన భాగం, ప్రథమ భాగంలో అప్పుడే 3వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. అది జగన్మాత కటాక్షం, శ్రోతల భాగ్యం అన్నీ కలిసొచ్చి సాగుతున్న దివ్య కథ. ఇవాల్టి నుంచి ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా ఉండవలసినటువంటి కథలు ఇవన్నీ కూడా. దేవాలయ నిర్మాణ ఫలం అన్నమాట. దేవాలయం అసలు ఎలా, ఎందుకు నిర్మించాలి, నిర్మిస్తే ఏం లాభం, ఏ విగ్రహానికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్పారు. అది వినడమే సగం మనకి దివ్యశక్తిని ఇస్తుంది. ఇక్కడ చెప్పాడు, మనసా సద్మకర్తॄణాం శతజన్మాఘనాశనం. ముందు దేవాలయం కట్టాలి అని మనస్సులో సంకల్పం వస్తేనే వాడికి ఉన్న కొన్ని వందల జన్మల పాపాలు పోతాయట. శతజన్మాఘనాశనం అంటే 100 జన్మల పాపములు పోతాయి. సంకల్పం వస్తేనే. మనసా అన్నాడు, మానసికంగా సంకల్పం చేయమన్నాడు. అయితే మేము అందరం సంకల్పం చేసి కట్టమండి అంటే, సంకల్పం చేసి యోగం లేక కట్టకపోతే వేరు, అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా దొంగనాటకం ఆడకూడదు. అది ఒక్కొక్కడు కట్టాలనుకున్నాడు, దైవం అనుకూలించలేదు, ఎందుకో మధ్యలో ఆగిపోయింది. కానీ వీడి సంకల్పం గొప్పది కదా, అందువల్ల దాంట్లో విజయం వచ్చేసింది. మనస్సులో సంకల్పిస్తేనే 100 జన్మల పాపాలు పోతాయని విని ఒక ఆయన, నేను దేవాలయం కడతానండే అని హాస్యానికి అంటే అది మళ్ళీ పాపం. చెయ్యలేకపోతే దోషం కాదు, అది మనస్సులోనే చెయ్యకూడదనే నాటకంతో సంకల్పం చేయకూడదనమాట. అలాగే లోకశ్రేయస్సు కోసం చెరువులు మొదలైనవి తవ్వించడం కూడా అంతే పుణ్యం. మానసికముగానైనా దేవాలయ నిర్మాణం చేస్తే వాడికొన్న పాపములన్నీ తొలగిపోతాయి. అందరం అలా చేయలేం కదా. అప్పుడు ఏమని చెప్పమన్నాడు అంటే, నేను ఇతరులు కడుతూ ఉంటే సాయం చేస్తాను అలాట. ఎవరైనా దేవమందిరాదులు కడుతూ ఉంటే దానిని ఆమోదించాలి. ఏనుమోదంతి కృష్ణస్య క్రియమాణం నరాగృహం. ఎవడైనా దేవాలయమో ఒక మందిరమో నిర్మాణం చేస్తూ ఉంటే, అంటే దేవతలకు సంబంధించినటువంటి వస్తువు కడుతూ ఉంటే అది చూచి ఆనందించి, అమ్మయ్య మన ఊళ్ళో కడుతున్నారండి, గురువుగారు త్రిశక్తిపీఠం కడుతున్నారు అని సంతోషించి అనుమోదిస్తే, అనుమోదన చేయటం ఏమిటి, అంగీకారం తెలిపితే చాలు, ఆ మాత్రానికే వాడికి పుణ్యం వస్తుంది. ఎవడైనా కడుతూ ఉంటే దాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు కదా, అలా పాడు చేయాలని ప్రయత్నం చేసిన వాడికి వంత పాడినా వాళ్ళకి 1000 జన్మలు క్రూర జన్మలు, నరక జన్మలు వస్తాయి. సహజంగా అంత నీచులు ఎక్కడుంటారు అంటే, ఎవడో కిరాతకుడు పాపాత్ముడు తప్ప తక్కిన వాళ్ళంతా కడితే అనుమోదిస్తారు, ఆనందించే వాళ్ళే ఉంటారు. అందుకని ఏమన్నాడు, మీరందరూ కట్టలేరు, కట్టే వాళ్ళని చూచి ఆనందించండి, ప్రోత్సాహం ఇవ్వండి. ఏ అనుమోదంతి, ఎవరైతే దానిని ప్రోత్సాహపరుస్తారో, దానికి ఆనందం పొందుతారో వాళ్ళు కట్టిన వాళ్ళతో సమానమైన పుణ్యం పొందుతారు. వాళ్ళు కూడా పాప విముక్తులవుతారు. ప్రయాంత్యత్యావలోకకం, దివ్యలోకాలకు వెడతారన్నమాట. సమతీతం భవిష్యంచ కులానామయుతం నరగా విష్ణులోకం నయత్యాసు కారయత్వా హరేర్గృహం. అందులో కూడా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క పుణ్యం ఉంది. విష్ణు ఆలయ నిర్మాణం చేస్తున్నాం ఎవరైనా, అలా విష్ణు ఆలయ నిర్మాణం చేసినా, చేస్తామని మొక్కుకున్నా, చేసేవాళ్ళకి చేయూతనిచ్చినా, అటువంటి వారు 1000 తరముల వారిని, ఎంతో పూర్వం పాపాత్ములే రకరకాల జన్మలెత్తి కుళ్ళిపోతూ ఏతరపడుతున్నారే, వీళ్ళని కూడా ఈ జన్మతో విముక్తుల్ని చేసి వాళ్ళందరికీ మోక్షం ఇస్తాటవాడు. ఒక వ్యక్తి ఆ సంకల్పం చేస్తే. విష్ణు ఆలయ నిర్మాణం అంత గొప్పది. శ్రీకృష్ణుడి ఆలయం అయితేనో అది కూడా విష్ణు ఆలయంతో సమానం కనుక అది కూడా 1000 జన్మల నరకాల నుంచి మన వాళ్ళందరినీ విముక్తుల్ని చేసి వాళ్ళందరికీ దివ్య లోకాలని ప్రసాదిస్తుంది. పితృదేవతలకి నరకం నుంచి విముక్తి కలిగించేది ఈ విష్ణు దేవాలయ నిర్మాణం. దేవాలయ నిర్మాణం అసలు ఏ ఆలయమైనా అవ్వచ్చుగాక చెప్పాడు ఇక్కడ.
ఫలం యన్నాప్యతే యజ్ఞేర్ధామ కృత్వా తదాప్యతే దేవాగారే కృతే సర్వతీర్థ స్నాన ఫలం లభేత్. దేవాలయ నిర్మాణమట బ్రహ్మహత్యాది పాపౌఘ ఘాతకం దేవాలయం అన్నాడు. తెలుసో తెలియకో బ్రహ్మహత్య చేశాం, గురువుగారిని కొట్టాం, తిట్టాం, గురుద్రోహం చేశాం, చిన్నపిల్లల్ని చంపడాన్ని శిశుహత్య అంటాం, కడుపులో ఉన్న పిండాలను చంపితే భ్రూణహత్య అంటాం. ఈ పాపములన్నిటి నుంచి విముక్తి కలగజేస్తుందిట ఏది? ఒక్క దేవాలయ నిర్మాణం జరిగితే. దేవాలయం 4 రకాలు. అదేమిటంటే సాధారణాలయం, దీనికి ప్రతిష్టకి పెద్ద పని ఉండదు, ఏదో చిన్న మందిరంలో కట్టేసి అందులో ఏ విఘ్నేశ్వరుడో పెట్టేస్తాం, ఇది సాధారణ. రెండవది ధ్వజస్తంభ ప్రతిష్ట కలిగింది. ఇప్పుడు ఈ ఆలయానికి మనకి ధ్వజస్తంభం ఉంది కదా, ఇదనమాట. దీనికి మళ్ళీ నిత్యం నైవేద్యము, దీనికి ఒక ప్రత్యేకమైన అర్చక వ్యవస్థ, లోపలికి ఎవడబడితే వాడు వెళ్ళకూడదు. మూడవది పీఠం, శ్రీచక్రాదులతో కూడిన గురు ప్రధానమైనది పీఠం. గురు ప్రధానమైతే పీఠం, కేవలం అర్చక ప్రధానమైతే అది ఆలయం. ఆలయానికి పీఠానికి తేడా ఏమిటని చాలా మందికి ఎప్పటికీ అనుమానమే. ఆలయంలో అర్చకుడే తప్ప ఇంకక్కడ గురు ప్రధానం ఉండదు, కానీ పీఠములో గురు ప్రధానం ఉంటుంది. ఈ రెండు సమానమే అయినప్పటికీ గురు ప్రధానమైనది తొందరగా మోక్షం ఇస్తుంది. అంటే ఎందుకని? ప్రత్యక్ష దేవత గురువు గనక. అందుకని గురువులకు ప్రాధాన్యం ఉంటే దానిని పీఠం అన్నాం. దీనిలో కూడా మళ్ళీ వాయు ప్రతిష్ఠ, శాస్త్ర ప్రతిష్ఠ అంటాయి. వాయు ప్రతిష్టలో అయితే ఎక్కువ దీక్ష అవసరం లేదు, మంత్ర ప్రతిష్టలో దీక్ష ఉంటుంది. ఈ 4 రకాల ఆలయ నిర్మాణములు కూడా ఆలయముల కిందే లెక్క. అందుకే కొంతమంది ఇళ్లలో కూడా పైన చిన్న విఘ్నేశ్వరుని పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా అంతే. చాలా చోట్ల గుడి ముందు ఎలా ఉంటుందో అలాగే ఇంటి ముందు కూడా చిన్న ప్రాకారం పెట్టుకుని అందులో ఏ విఘ్నేశ్వరుని ఆంజనేయుడు పెట్టుకుంటారో ఇంచుమించు అది కూడా ఆలయ ప్రతిష్టతో సమానమే. ఇటువంటివన్నీ కూడా బ్రహ్మహత్య, గురుహత్య, భ్రూణహత్య, శిశుహత్య ఈ 4 పాపాలని తొలగిస్తాయి. యజ్ఞం చేయడం వల్ల ఏ లాభమో, యజ్ఞేర్ధామ కృత్వా తదాప్యతే అన్నాడు. రోజు యజ్ఞాలు చేసేవాడికి వచ్చే పుణ్యం ఈ దేవాలయ నిర్మాణం వల్ల కలుగుతుంది. దేవాలయం వల్లట సర్వతీర్థ స్నాన ఫలం లభేత్. 3 కోట్ల నదులలో స్నానం చేయటం ఎవడి వల్ల అవుతుందా? కానీ మాకు చెయ్యాలని ఉంది అంటే దేవాలయ ప్రతిష్ఠ చూస్తే చాలు, ఆ దేవాలయ ప్రతిష్ఠ చేసినా చాలు. అటువంటి వాడికి సర్వతీర్థ స్నాన ఫలితం వస్తుంది. దేవత బ్రాహ్మణాదుల రక్షణ కోసం యుద్ధరంగంలో ప్రాణత్యాగం చేసిన వాడికి ఏ పుణ్యం వస్తుందో ఆ ఫలం దేవాలయ నిర్మాణం చేసిన వాడికి వస్తుందన్నారు. సాధారణంగా పూర్వం ఏమని చెప్పేవారంటే, నీకు మోక్షం రావాలంటే దేవతల కోసం కానీ బ్రాహ్మణుల కోసం కానీ యుద్ధరంగానికి వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ చచ్చిపో, వాళ్ళ రక్షణ కోసం ప్రాణం విడిచిపెట్టు, అప్పుడు మోక్షం వస్తుందనేవారట. ఇది వేద వాక్కు. కానీ కలియుగంలో నువ్వు వీళ్ళని రక్షించడానికి ప్రాణం ఇవ్వలేకపోయినా దేవాలయ నిర్మాణం చేసినా, దానికి ప్రోత్సాహం ఇచ్చినా, దానిని చూచినా నీకు ఈ ఫలితం వచ్చింది. అది నీ అదృష్టం. అందువల్ల ఏం చేయాలి? కలియుగంలో వీలున్నంత వరకు ప్రతిష్టాది కార్యక్రమాల్లో పాల్గొవాలి. ఎవడైనా పిసిరిగొట్టుతనంతో మట్టితో గుడి కట్టించినా చాలు, వాడికి స్వర్గలోకం వస్తుందట. మట్టితో గుడి కట్టిస్తే. మట్టి గుళ్ళు అంటే ఇప్పుడు గుడిసెలు కట్టట్లా, అలాగా గుడిసెల్లో కూడా కొన్ని చోట్ల అమ్మవారిని పెడతారు. చూడండి మీరు ఎక్కడైనా, ఉట్టి గుడిసెల్లో అమ్మవార్లను ఉన్నాయి. చాలా చోట్ల పూర్వం వీధుల్లో అమ్మవార్లు నిలబెట్టేటప్పుడు గుడిసెలే ఉండేవి, మట్టితో కట్టేవారు. మట్టితో కట్టినా దివ్యలోకం వస్తుందట, స్వర్గం. ఇంకా అటువంటిది మంచి శిలతో కానీ ఇటుకలతో కానీ వీటితో గుడి కడితే అటువంటి వాడు ఏ దేవతాలయం కోసం నిర్మాణం చేశాడో ఆ దేవలోకంలో ఉంటాడు. ఆ దేవత ఆలయాలని విఘ్నపరిచేవాడు ఉంటాడే, అటువంటి వాడు బ్రహ్మదేవుణ్ణి తన్నితే ఏ పాపం వస్తుందో ఆ పాపం పొందుతాట. అదనమాట, అర్థమైందా? బ్రహ్మదేవుణ్ణి తనటువంటి ఇంక అంతకంటే పాపం మీకు నేను చెప్పక్కర్లా. బ్రహ్మగారు దొరకడు, దొరికితే ఒకవేళ తన్నితే ఆ పాపం ఎటువంటిదో చెప్పాలా మీకు? అందుకే ఈ మందిరం పీఠాలు కట్టేటటువంటి మేస్త్రీలు వెకిలి వేషాలు ఇస్తే వాళ్ళకి ఈ పాపాలు వస్తాయి. వాడు పిచ్చి వేషాలు ఇస్తే వాళ్ళకు వచ్చే పాపం అంతా ఇంతే కాదు. శ్రద్ధ, ఆసక్తి కావాలి దాని మీద. నాస్తికుడు అయితే వాడు పర్వాలేదు,
నాస్తికుడు కాకుండా అంతో ఎంతో దేవుడు ఉన్నాడని నమ్ముతారే అటువంటి వీళ్ళతోటి ఎక్కువ ప్రమాదం ఉంది. అసలు మీరు చెప్పమంటారా? అసలు నాస్తికుడు మోక్షం పొందుతాడు, నిజమైన భక్తుడు ఎప్పుడు మోక్షం పొందుతాడు. దొంగనాటకం ఆడే భక్తులు ఉంటారు కొంతమంది, అంటే నమ్ముతున్నట్టు నటిస్తారు కానీ కాళ్ళు పీకేస్తారు. వీళ్ళతో ఎక్కువ డేంజర్ అన్నమాట. అదిగో అటువంటి వాళ్ళకే ఇటువంటి భీకరమైన పాపాలు వస్తాయి. దేవాద్యర్థే హతానాంచ, దేవతల కోసం ప్రాణం ఇచ్చైనా సరే ఆలయం కట్టమంటున్నాడండి. ఒక గుడి కూలిపోతూ ఉంటే ప్రాణం ఇచ్చి కట్టు నువ్వు. అటువంటిది వాటిని పాడు చేస్తావా? దురదృష్టం కాకపోతే వాటిని జీవితానికి ఒక వరం అనుకోవాలన్నాడు. మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ప్రతిష్ఠ జరుగుతుంటే ఏ సాయం చేయకపోయినా ఒక నమస్కారం చేయండి, దాన్ని మాత్రం పాడు చేయకండి. ఏదో ఫలానా తోట గుడి కట్టారట, ఫలానా తోట ఇంకో తోట ఎక్కడో కడతారట. ఎక్కడ గుడి కట్టినా నేను అందుకే పైసా పుచ్చుకోకుండా వాస్తు చెప్పడానికి వెళ్ళేవాడిని. దగ్గరుండి నిర్మాణం చేయించాం. అదేదో పెదపాడు రోడ్లో ఉంటుంది, అదే ఊరు ఉంటుంది, ఊరు ముందు దాటగానే మాదేపల్లి కాదు, పెదపాడు రోడ్లోకి. పోణంగి ఒట్లూరు కాకుండా కొత్తూరు కూడా దాటిన తర్వాత పెదపాడు రూట్లో కొద్ది దూరం వెళ్ళాక అదే అది కూడా కాదు, పెదపడి దసరాల్లో అక్కడ వాళ్ళ ప్రతిష్టది. అలాగే మాదేపల్లిలో గుడి, ఆ గుళ్ళు ఎందుకంటే దగ్గరుండి మరి వీలుంటే 10 రూపాయలు వేసాం. కారణం ఎందుకంటే తెలుసో తెలియకో ప్రతిష్ట మన చేతి మీదుగా జరగాలి. వాళ్ళంతా అక్కడ బోర్డు పెట్టారు, పలానా గురువు గారి చేతి మీదుగా ప్రతిష్ట జరిగింది. కరెక్ట్, పెరికేట్ రూట్లో ఆ రూట్లో ఉంటుంది అక్కడ. ఇలాగా చాలా చోట్ల జరిగాయి. ఎందుకు జరగాలంటే మీరు కూడా, ఇది నేను ఒక్కడని కాదు, మీ అందరికీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఒక గుడి కానీ ఒక పీఠం కానీ అవుతుందంటే అది మందే. అంబిక గుడి కట్టించడం అంబిక వారు కట్టించారు, అది మన సొంత గుడి అనుకోవాలట. ఆయన అందుకోసం కట్టించారు, మీ ఒక్కరి కోసం కాదు. ఆయన ఒక్కరి కోసం అయితే ఆయన ఇంట్లో పెట్టించుకోలేరా? ఆయనకి స్తోమత లెక్క కాదు. కానీ మనందరినీ అందులో భాగస్వాములు చేయాలి, దర్శనం చేసుకోవాలి, అనుమోదించాలి. అందుకోసం ఈయన కష్టాలు పడ్డాం అనమాట. కారణ జన్మలం అందరం అలాగే చెయ్యాలి. అందులో పొరపాటు కూడా మన వల్ల ఒక వెకిలి మాటతో పుల్లపడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అది బ్రహ్మహత్య, భ్రూణహత్య లాంటి ఘోర పాపాలు వస్తాయి. ఇంకెందుకు ఇంత ముక్క? బ్రహ్మదేవుణ్ణి తనడంతో సమానం అన్నాడు. ఆ పని మనం చెయ్యకూడదు, జ్ఞానులని చెయ్యకూడదు. అంచేది ఇక్కడ చెప్పింది అదనమాట. షోడశాలయకారీతు భుక్తి ముక్తిమవాప్నుయాత్. ఇంకా 16 ఆలయములను తన జీవితంలో ఎవడైనా నిర్మాణం చేయగలిగితే, వీడి దుంపతెగ వాడు షోడశ ఆలయాలు నిర్మాణం అంటే మాటలా? అది చేయలేకపోయినా షోడశ ఆయతనం ఉన్నా చాలన్నాడు. షోడశాయతనం అంటే గుళ్ళో నవగ్రహాలు ఎన్నున్నాయి? మొత్తం 9 విగ్రహాలు ఉన్నాయి. గణపతి ఉన్నాడు 10, అవతల వైపు కుమారస్వామి ఉన్నాడు, అక్కడికి ఎన్ని? 11. లోపల శివుడు ఉన్నాడు 12, అమ్మవారు ఉంది 13, సరస్వతి ఉంది 14, సాయిబాబా ఉన్నాడు 15, పక్కన అయ్యప్ప ఉన్నాడు. ఎన్నున్నాయి? ఇవి షోడశాయతనం అంటే. ఇలా 16 విగ్రహములు. ఇప్పుడు మనం ఈ శివాలయంలో పురాణం చెప్పుకుంటున్నామంటే ఇవాళ ఈ శివాలయానికి ఎంత గొప్పతనం వచ్చిందో, అందులో 16వ విగ్రహంగా దీన్ని పెట్టించడంలో మూల కారణం కూడా ఇది షోడశాయతనం అవ్వాలని. అందుకని చీటికి వాటికి గురువుగారు ఈ ఆలయమో ఈ ఆలయమో, ఈ ఆలయం దగ్గరికి వెళ్ళండో, ఇక్కడ నవగ్రహాలను పూజించే వాళ్ళని గౌరవించండో, ఈ ఆలయంలో నర్చకుల్ని గౌరవించండో అని చెప్పడంలో తక్కిన ఆలయాలు తక్కువ అని చెప్పడం కాదు, ఇంకొంచెం ఎక్కువ విశిష్టత ఉన్నది. అంత మాత్రం చేత వీళ్ళ మీద పక్షపాతం మా గుళ్ళకి చెప్పట్లేదు గురువుగారు అంటే ఇదేమన్నా ప్రచారం చేయడానికి ఎలక్షన్ ప్రచారం? ఇదేమైనా దేవతలంతా ఒకటే, దేవాలయాలన్నీ ఒకటే, కానీ దీనికి ఉన్న ఒక విశిష్టత ఉన్నది. అది ముందు చెప్పాడు. తర్వాత ఆలయాలలో పాతబడిన శివాలయం గొప్పదట. ఒకప్పుడు ఇది పాత శివాలయం అనేవారు, ఇప్పుడు కూడా పాత శివాలయం అని అంటారు. దీన్ని మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేశారు. అంచేత పాతాలయం అయ్యి కొత్తగా కడితే అది ఇంకా శక్తి అన్నవాడు శివాలయానికి. ఇందులో షోడశ ఆయతనములున్నవి. ఈ షోడశాయతనములకు రక్షక నందీశ్వరుడు ఉన్నాడు. ఓ పక్కన అన్నిటికీ వాహనములు ఉన్నాయి. అక్కడ ఎదురుగుండా ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడిని ధ్వజస్తంభం దగ్గర ప్రాకారానికి రక్షగా పెడితే షోడశాయతనానికి చాలా విలువటండి. అందుకని ఆలయానికి ఎంత విశిష్టత. ఇక్కడ ప్రదక్షిణ చెయ్యండి, ఇక్కడికి వెళ్ళి అర్చనలు చేయించుకోండి, ఇక్కడ నవగ్రహాల్లో ప్రదక్షిణలు చేయండి అని చెప్పడంలో ఉద్దేశ్యం అది. ఇది చెప్పాడు ఇక్కడ. షోడశాలయకారీతు భుక్తిం ముక్తిమవాప్నుయాత్. ఇలా 16 విగ్రహములను ప్రధానంగా చేసి ఉన్నటువంటి ఆలయం ఉన్నదే, ఇది భుక్తిని ముక్తిని ఇస్తోంది. అందుకే నేను కూడా
అసలు డబ్బు గురించి పట్టించుకోకుండా పురాణం చెప్పడం, డబ్బు గురించి పట్టించుకోవాలంటే వాళ్ళు అసలు ఇక్కడ పురాణమే చెప్పలేం మనం. పంచాగారి శంభులోకం అష్టాగారాధరో స్థితి. ఇంకిక్కడ చెప్పాడు, ఇందులో అష్టాయతన మందిరం నిర్మిస్తే అందులో శివుడుంటే శ్రీహరి సాన్నిధ్యంలో ఉంటాడు అని. అష్టాయతనము అంటే ఏమిటి అంటే శివలింగం ఉండి శివలింగమునకు అటు ఇటు 2 ప్రధాన దేవతలు ఉండాలి. ఆ ప్రధాన దేవతల్లో ఒకళ్ళు పురుషులై ఉండాలి, ఒకళ్ళు స్త్రీలై ఉండాలి. ఇప్పుడు మన శివాలయం ఉంది, ఇందులో దీనికి అటు ఇటు 2 ఉపమందిరాలు ఉన్నాయి కదా. ఉపమందిరాల్లో ఒకటి అటువైపు పురుషాలయం ఉంది, ఇటువైపు ఏముంది దక్షిణంలో అమ్మవారు సరస్వతి ఉన్నది. కొంచెం వెనక భాగంలో షిరిడి సాయిబాబా ఉన్నారు. ఆయన అవధూత ఇందులో లెక్కేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అవధూతలు ఎప్పుడూ కూడా ఈ విగ్రహాల్లో లెక్కేయకుండా అది సెపరేట్గా చెప్పాలి. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో కూడినటువంటి ఈ శివాలయాన్ని ఏమంటాం అన్నమాట, అష్టదిగ్బంధనమైన శివాలయం, అష్టాయతన శివాలయం అంటారు. మన పాత శివాలయాన్ని రేపటి నుంచి మనం ఏమని పిలవచ్చు, అష్టాయతన శివాలయం. అష్టాయతన శివాలయంలో సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల దాకా రాహుకాలంలో కనుక అభిషేకం చేయించుకుంటే కాశీలింగమునకు పూజ చేసిన పుణ్యం వస్తుందన్నమాట. అర్థమైందా ఇప్పుడు ఈ శివాలయానికి ఎంత శక్తి ఉన్నదో? ఇప్పుడు ఇటువంటి ఆలయాన్ని చూసి దర్శనం చేసుకున్న, నిర్మాణానికి శక్తిగా ఇచ్చిన అటువంటి వాడు భగవద్ అనుగ్రహం పొందుతాడు. ఇంకా కొత్తగా ఆలయములు నిర్మాణం అవుతూ ఉంటాయి లోకంలో. అటువంటి ఆలయంలో కొత్త విగ్రహాన్ని కళ్ళారా చూస్తే వాడు ఆ భగవంతుని అనుగ్రహం పొందుతాడు. కళ్ళు విప్పినప్పుడు ఆ కళ్ళల్లో నుంచి వచ్చే దివ్య కాంతి ఒక్కసారి ప్రసారమైతే మొత్తం వీడి కుటుంబం అంతా తరించిపోతుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ కూడా అదే చెప్పాడు, లక్షేణాథ సహస్రేణ. మీరు కొత్తగా ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ విగ్రహాలకి కళ్ళు విప్పే సమయానికి 1,00,000 రూపాయలు కానీ, లక్షేణ 1,00,000 రూపాయలు లేకపోతే అథ సహస్రేణ ఒక 1,000 రూపాయలు అక్కడ పెట్టమన్నాడు. నా దగ్గర 1,000 రూపాయలు లేవండి, నేను కష్టపడుతున్నాను అంటే దానికి ఏం చేయాలో తెలిసినా 1,000 రూపాయల కోసం రోజు ఇంటింటికి వెళ్ళి ముష్టెత్తి సంపాదించమన్నాడు. ఏమన్నాడు, అయ్యా ఏదో డిసెంబర్ 1, 2, 3, 4 తారీఖులో ప్రతిష్ఠ అవుతుందండి, ఆ సమయానికి గురువు గారికి ఆ మందిరానికి 1,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవండి, అందుకని ముష్టెత్తమని చెప్పారండి. అంచేత పుల్లాయమ్మ గారు 1 రూపాయి, దెబ్బాయమ్మ గారు 1 రూపాయి, వెంకాయమ్మ గారు 1 రూపాయి అని అందరినీ 1 రూపాయి అడుక్కుని 1000 మందిని తెచ్చి ఇమ్మంటున్నాడు. వాడు ఏమంటున్నాడు, అడిగి వింటున్నావా అమ్మా నాగలక్ష్మి, అవసరమైతే డబ్బులు లేకపోతే యాచన చేసి తెమ్మన్నాడు. లక్షేణ 1,00,000 రూపాయలు తగిలితే చాలా గొప్పదట. మొత్తం యావత్ జీవితము వీడి ఆ పరమాత్మ దగ్గరే ఉంటాడు. యావత్ జీవితం అంటే రాబోయే జన్మలన్నీ కూడా ఆ పరమాత్మ సన్నిధానంలోనే ఉంటాడు. అది లేకపోతే సహస్రేణ 1000 గాని. మాడలు అన్నాడు, ఇప్పుడు మాడలు అంటే రూపాయలు అన్నమాట. పూర్వం మాడలు అంటే బంగారంతో తయారు చేసేవారు, ఇప్పుడు మాడలు దేవుడెరుగు, మాడు బగురుతుంది ఒక్క మాడ సంపాదిస్తే. అందుకని రూపాయి బిళ్ళలే అది. అలా అయితే 1,000 రూపాయలు 1,000 రూపాయి బిళ్ళలేనే ఇవ్వాలంటే 1,000 రూపాయి బిళ్ళలని కాదు, 1,000 రూపాయలు మొత్తం మీద. అది 1,000 రూపాయి బిళ్ళలే, మళ్ళీ చేదస్తం ఇది అనమాట. పూర్వం వెర్రి వెంగళప్పు ఉండేవట, వాడి చేతిలో ఈ చేతిలో పావలా ఈ చేతిలో పావలా పెట్టి ఈ పావలాతో కందిపప్పు ఈ పావలాతో పెసరపప్పు, ఆ రోజులు పావలా కందిపప్పు పెసరపప్పు వచ్చేవాళ్ళండి. కందిపప్పు అయ్యా అది పావలాకు వచ్చేది. అందుకని ఈ పావలాకు కందిపప్పు ఈ పావలాకు పెసరపప్పు అని చేతిలో పెట్టారట గురువు గారు. వీడు ఈ పావలాతో కందిపప్పు ఈ పావలాతో పెసరపప్పు ఈ పావలాతో కందిపప్పు అనుకుంటూ పెడుతుంటే దారిలో ప్రసన్న తగిలి ఎక్కడికి వెడుతున్నావు వెర్రి వెంగళప్ప అంది. కిరాణా కొట్టుకులే అని ఈ మాట్లాడడంలో కంగారులో మర్చిపోయాడు వాడు. ఇప్పుడు ఏ పావలాకు కందిపప్పు ఏ పావలాకు పెసరపప్పు, దిక్కుమాలు కూడా మధ్యలో బలేకి పలకరించింది అనుకుని మళ్ళీ ఇంటికి వచ్చి గురువుగారండి 2 పావలాలు పెట్టారు కదా, ఇంతకీ ఏ పావలాకు కందిపప్పు అండి ఏ పావలాకు పెసరపప్పు అన్నట్టు. ఏ పావలా అయితే ఏమిటి, అది పెచ్చాడు. కొంతమంది అలా ఉంటారన్నమాట. అంచేత 1,000 రూపాయలు 1000 మాడలు అంటే 1,000 రూపాయి బిళ్ళలంటే రూపాయి బిళ్ళలే పోగేయాలి కాబోలు అని ఇంత రూపాయి బిళ్ళలు నెత్తి మీద పెట్టుకొచ్చి గురువుగారు డామ్ అని నెత్తి మీద పారేస్తే దెబ్బకి వీడు ప్రతిష్ట కాదు వీడైపోతాడు. అలాగా అలా పారేయమని కాదు, 1000 రూప్యములు ఇమ్ము. ఇటువంటి వాడు ఏమవుతాడు, యత్రాస్తే గరుడధ్వజ, గరుడధ్వజుడు జెండా మీద గరుత్మంతుడిని పెట్టుకున్నవాడు విష్ణువు, ఆయన ఎక్కడుంటాడో అక్కడికి వెడతాడు అన్నారు. అది అంటే వైకుంఠమునకు వెడతాడు. బాల్యేతు క్రీడమానాయే పాంసుభిర్భవనం హరే వాసుదేవస్య కుర్వంతి
తేపి తల్లోకగామినగ తీర్థే చ ఆయతనే పుణ్యే సిద్ధక్షేత్రే తథాశ్రమే. చిన్నప్పుడు ఒక కుర్రాడు ఉండేవాట పూర్వం. ఏదో ఆటలాడుకుంటున్నాడు. ఆటలాడుతూ మట్టితోటి ఇది విష్ణు ఆలయం అని మట్టి గూడు కట్టాట. అందులో మట్టి విష్ణువుని పెట్టాట. విష్ణువాలయం కట్టానన్నట్ట. వాడి చచ్చిపోయాక వైకుంఠానికి వెళ్ళాడు. మట్టితో ఆటలాడుతూ బాల్యంలో పిచ్చిక గూడు కట్టినట్టుగా విష్ణువాలయం కట్టి అందులో విష్ణువుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తేనే దానికి మంత్రం ఉందా తంత్రం ఉందా? ఇలా మట్టి గూడు కడితేనే వాడికి వైకుంఠం వచ్చింది. అటువంటిది భక్తితో తీర్థములలోనో పవిత్ర స్థానాలలోనో సిద్ధక్షేత్రములలోనో గురు స్థానాలలోనో ఆశ్రమాలలోనో ఎక్కడో ఒక చోట ఆలయం కట్టించేవాడికి ఎన్ని రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందో ఆలోచించమంటున్నాడు ఇక్కడ. బాల్యేతు క్రీడమాన, చిన్నప్పుడు ఆటలాడుతూ పాంసుభిహి అంటే మట్టితోటి హరేహ భవనం విష్ణుమూర్తికి గుడి కడితేనే వాడికి అంత శక్తి వస్తే నిజంగా ఆలయం కట్టిన వాడు ఏ స్థాయి కడతాడు? ఇప్పుడు అర్థమైందా మన అంబికా కృష్ణ గారు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో? అమ్మవారి గుడి కట్టిస్తే అదేం వేళాకోళం కాదు. ఎక్కడైనా ఎవడైనా ఎలా అయినా సరే అందరం మనం మోక్షం పొందాలనుకోవాలి, ఒకరని కాదు. ఇక ఆలయములలో కొత్త ఆలయం కట్టినప్పుడు అక్కడ ధాన్యంలో ముంచుతారు ముందు. దానికి అధివాసము అంటారు. ధాన్యము, పాలు, పెరుగు ఇలా మొత్తం శిలావాసాలు చేయిస్తారు. దానికి ధాన్యం పట్టుకొచ్చిస్తే ఆ సమయంలో బియ్యం కనుక వంటకి ఇస్తే ఆ సమయంలో పప్పులు మొదలైన నవధాన్యాలు ఇస్తే కందిపప్పు, పెసరపప్పు, పెసర పట్టుకొచ్చిన అలా ఇచ్చినటువంటి వాళ్ళు ఏ దేవతా విగ్రహానికి వాళ్ళు సాయం చేశారో ఆ విగ్రహంలో కడతారు. సాయం అని అనకూడదు. మహాపాపాల్లో నేను దేవుడికి దానం చేస్తున్నాను అనుకుంటే వాడికి పుట్టగతులు ఉండవన్నారు. దేవుడికి నువ్వెంత, నువ్వు సాయం చేయటం ఏంటంటే అసలు పిచ్చమాటలు కాకపోతే. దేవుడికి సహకారం కాదు మనం చేసేది, సమర్పణ. మామూలు బ్రాహ్మలకైతే దానం అంటాం, సాయం అంటాం. పేదవాడికి సాయం చేశాం. ఏదో ఇంటికి వచ్చిన ఒక యాయివారు బ్రాహ్మడికి సాయం చేశాం, లేదా ఏదో ఒక వ్యక్తి కష్టంలో ఉంటే సహకారం చేశాం. అంతేకాని దేవాలయాలకి దేవుడికి మనం సాయం చేసేవాళ్ళమా, దానం చేయగలిగేవాళ్ళమా? వాళ్ళకి మనం సమర్పణ అంటాం. అమ్మా నీ పాదసేవ చేసుకుంటూ నీ పాదాల దగ్గర పెడుతున్నావమ్మా. ఆ జగన్మాత మనకి అన్నం పెట్టింది, ఆవిడ వల్ల ఈ పంచభూతాలు వచ్చాయి, ఆవిడ వల్ల ఈ సుఖాలు వచ్చాయి. వాళ్ళకి మనం ఇవ్వడం ఏంటి? కొన్ని చోట్ల విగ్రహ దాత, కిరీట దాత, బొట్టుబిళ్ళ దాత, పట్టువస్త్రం దాత. ఏంటి దాత? దాత అంటే వీపు మీద విమానం మోత వస్తుంది. అక్కడ మనం ఏమనాలి? భక్తితో సమర్పణ చేసిన వారు అనాలి. గుర్తుపెట్టుకోండి. అది ఎందుకైనా మంచిది. ఒకవేళ మన వాళ్ళు ఎవరిని అలా పొరపాటున అలా అంటే వాళ్ళకి మనం సలహా అయితే తెలియక పెడతారు. సామాన్యులు ఉంటాం కదా, అందరికీ పురాణాల జ్ఞానం ఉండదు కదా. అంచాను 2 birds at a shot అని ఒక ఆయన 3000 రూపాయలు ఒక గజం భూదానం చేస్తానన్నాడు. భూదానం చేస్తానని అనేసాక వాడికి ఏంటి మళ్ళీ ఆశ? 1000 రూపాయలు చేతిలో పెట్టి ఇది పండితుల భోజనం నిమిత్తం, 1000 రూపాయలేమో గురుదక్షిణ, ఓ 1000 రూపాయలేమో భూదానం. భూదానం చేస్తాన్న దాంట్లోనే పండిత సమర్పణ అయిపోవాలట, అన్నదానం అయిపోవాలట, మళ్ళీ ఇది అయిపోవాలట. 3 అయిపోవాలన్నమాట. అంటే ఏకకాలంలో ఒక ఇంత వస్తువు చేసి ఈ వస్తువుతోటి ఇటు ఈ దానం ఆ దానం అన్ని దాన ఫలితాలు వచ్చేయాలి అంటే అది ఎవరిని మోసం చేసినట్టు అవుతుంది? అజ్ఞానం ఇది. వాళ్ళకి తెలియజేస్తే భవిష్యత్తులో అలాంటి దోషాలు చేయరు. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు బృందావనంలో మాట ఇచ్చిన తర్వాత అసలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. స్థలదానం చేస్తామని ఇప్పటికి కూడా పాపం విజయవాడకి సంబంధించిన వాళ్ళు అడ్రస్ చేయలేరు. ఒకళ్ళైతే ఈ 3000కి 330 లెక్కలు చెప్పడం, ఇవన్నీ దోషాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఎప్పుడూ కూడా దేవాలయ సంబంధమైన వాటిల్లో సమర్పణ అంటారు. ఏమంటారు? ధాన్య సమర్పణ, వస్త్ర సమర్పణ. అదే మీకు తోచిన చక్క ఏ గురువు గారికో ఏ పంతులు గారికో దానం చేశారు, చక్క అర్చక స్వామికో వస్త్రం పెట్టారనుకోండి, అప్పుడు దానం అంటాం దాన్ని. అది ఈ మీదట ఈ పదం గుర్తు పెట్టుకుంటే ఇంకా మనం దోషం చెయ్యం. అంటే ఇప్పుడు కృష్ణ గారు వాళ్ళు ఏమంటున్నారు రోజును? అంబికకి ఆలయం మేమేదో దానం చేసామని అనలా, అంబికామాత మా చేత ఈ కట్టించుకుంది అంటారు. సమర్పణ కూడా అని అనలా ఆయన నాతో అన్నమాట. నేను సమర్పణ చేశానని కూడా అనలా ఆ పదం కూడా.
ఆ అమ్మ మా చేతి ఈ పని చేయించుకుందండి అని. ఇంకా వినయం ఇది. అమ్మకి చేసే వండం కంటే ఆ అమ్మ మా చేతి ఈ పని చేయించుకుంది, ఆ దేవుడు మా చేతి ఈ పని చేయించుకున్నాడు, ఇది అనుకుంటే ఇక నిరహంకార స్థితి ఇది. ఇది పరమ పవిత్రం అన్నమాట. మనం అందరం అలా అనుకోవాలి. ఇంకా ఇప్పుడు చెప్పాడు, కూలిపోయిన ఆలయం లేదా సగం కూలిపోయిన ఆలయం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? పతితస్యతు యః కర్త పతితం పతమానంతు తథా అర్థపతితన్నరగా. ఒక ఆలయం పడిపోయినా, సగం పడిపోతున్నా, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న అలాంటి జీర్ణాలయాన్ని ఉద్ధరణ చేసి దానికి కొత్త ఆలయం కడితే కొత్త ఆలయం కట్టిన వాడికంటే ఇంకొంచెం ఎక్కువ ఫలితం, రెట్టింపు ఫలితం వస్తుందన్నాడు. అందుకనే అక్కడ వేణుగోపాలస్వామి గుడి శిథిలావస్థలో ఉన్నప్పుడు పురాణం చెప్పినప్పుడు నిజంగానే లోపలికి నీరు వచ్చి మునిగిపోవటం, కృష్ణుడి విగ్రహాన్ని బయటికి తీయడం, కట్టడం జరిగింది. అద్భుతంగా ఆలయం జరిగింది. 128 రోజులు పురాణం చెప్పి జీర్ణాలయ ఉద్ధరణ కోసం కంకణం కట్టుకుని మనందరం అంత ఉపన్యాసం చెప్పి, ఆ ఉపన్యాసం వల్లే అవుతుంది ఆలయం. ఆ తర్వాత ఆ గుడి ప్రతిష్టకి మాట వరుస కూడా ఇన్విటేషన్ పంపలేదు గురువు గారికి. వాడి పాపం అంత మర్చిపోయారు. సరే, అదొక పక్కన పెడదాం. కాబట్టి మొత్తం మీద అక్కడ ఆలయం నిర్మాణానికి మనందరం ఏదో రకంగా ప్రోత్సాహం చేస్తే అప్పుడు దానికి ఏం చెప్పాడు? మామూలు ఆలయం కంటే రెట్టింపు ఫలితం వస్తుంది. ఇప్పుడు పూర్వం ఇక్కడ పాత ఆలయం ఉన్నప్పుడు కొత్త ఆలయం కడితే ఆ కట్టిన వాళ్ళందరికీ కూడా కమిటీ వాళ్ళకి అంత ఫలితం వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ అర్చక స్వామి. ఇంకా కూలిపోయిన విష్ణువాలయం మరలా నిర్మించి రక్షిస్తే వాడు సాక్షాత్తు భగవంతుడు అవుతాడు. భగవంతుడు ఆలయంలో ఇటుకలు పెడతాం కదా, గోడలు కట్టాలంటే ఇటుకలు పెడతాం కదా, అందులో ఎన్ని ఇటుకలు నువ్వు సాయం చేసావో బాబు రాంబాబు, ఆ కట్టడానికి రేపు పొద్దున ప్రణవపీఠం కొత్త ఎన్ని ఇటుకలు ఉన్నాయో ఆ ఇటుకల్లో ఎన్నో కొన్ని మన ఇటుకలు పెడితే ఆ ఇటుకల కాలం, ఉదాహరణకు 100 ఇటుక ఇచ్చాం, 1000 ఇటుక ఇచ్చాం, 1000 యుగముల కాలం అక్కడ ఉంటావు. 100 ఇటుకలు ఇస్తే 100 యుగములు. యుగం అంటే అంతా ఒక యుగమునకు 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. ఒక మహాయుగం అంటే కలి, ద్వాపర, త్రేత, కృతయుగములు 4 కలిపితే దాన్ని మహాయుగం అంటారు. ఈ 4 యుగములు కలిపితే 43,20,000. అటువంటివి 100 ఇటుకలు ఇస్తే 100 యుగములు అంటే 100 × 43,20,000. ఎంతకాలం? అంతకాలం ఆ అమ్మవారి లోకంలో ఉంటామట. 1000 ఇటుకలు ఇచ్చామో ఇంక చెప్పేక్కర్లా. కాదండి, ఆ గోడలు మొత్తం అమ్మవారి గోడలకి మహా అయితే ఒక 5-6 వేలు ఇటుక అవుతుంది. 5-6 వేల ఇటుక నేనే ఇచ్చేస్తున్నానండి అన్నావా, ఈ లోకానికి రాకుండా హాయిగా దర్జాగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి టింగురంగా నా లోకంలో పుష్పకుమానంలో సుఖంగా తిరుగుతారట. అంత యోగం ఉందని చెప్పాడు. ఇదిగో ఎన్నో శ్లోకం అది. సకులస్తస్య వై కర్త ఇష్టకాని చేష్టిష్టే ద్యావతాయతనం హరే. ఇష్టకములు అంటే ఇటుకలు అన్నమాట. తెలుగులో ఇష్టకమే సంస్కృత పదం, తెలుగులో ఇటుక అయ్యింది. అవి ఇచ్చినవాడు ఒక ఇటుకకి ఒక మహాయోగం. అలా ఎన్ని ఇటుకలు ఇస్తే అన్ని మహాయోగములు. సంపూర్ణంగా ఇవ్వగలగడం మహాయోగము అన్నారన్నమాట. ఇహపరములు రెండింటిలో వాడు పూజనీయుడు, పుణ్యవంతుడు అవుతాడు. శ్రీకృష్ణాలయం కట్టిస్తే ఇంకా పుణ్యాత్మల్లో అగ్రస్థానం, వంశరక్షణ చేయిస్తాడు. విష్ణు, శివ, సూర్య, దేవి ఆలయాలు నిర్మిస్తే ఈ లోకంలో కీర్తి పొంది ఆ తర్వాత మోక్షం పొందుతాడు. ఎంతో శ్రమపడి తాను సంపాదించిన ధనాన్ని ఇలా ఆలయాలకి వెచ్చించక ఎంతో కొంత పూర్తిగా తానే తింటే ఆ వ్యక్తి పురుగులు పుట్టి మళ్లీ జన్మలో ముష్టివాడై పుడతాట. తన సంపాదన ఎంతో కొంత ఆలయాదులకు వెచ్చించకపోతే అబ్బే వచ్చే జన్మలో ఎంత అన్నం ఉంటే ఎట్టండమ్మాయ్, ఎంత కూర ఉంటే ఎట్టండమ్మాయ్ అని వీధుల్లో ముష్టి చెప్ప బుచ్చుకు తిరుగుతూ ఉంటే వాళ్ళు ముష్టి వేయకుండా చీపు అంటూ ఉంటే బాధపడుతూ ఉంటారు. ఏమ్మా అలా తిరగాలనుందా? ఆవన్నారు ఎవరో, లేనిపోరు గొడవ. వాసుదేవా హాయిగా దేవాలయానికి ఇవ్వండరా అంటే మధ్యలో హావ్ అంటే అలాగా. మరొక్కసారి జై శ్రీమద్ రమారమణ గోవిందో అంటే అలా ఆవులు ఇస్తే ఆ పాపం పోవడానికి. ఆవులు ఎంచకుండా గేదెలు ఇస్తే అప్పుడు ఇంకో రకమైన నామం. మొత్తం మీద ఏదో ఒక నామం చేయాలి. అప్పుడు పితృదేవతల కోసం శ్రాద్ధాదులు, బ్రాహ్మణోత్తములకి దానం, దేవతలు, ఈ ముగ్గురికి తన ధనం వినియోగించని వాడున్నాడే, వాడి ధనం వల్ల ఏం లాభం అంటాడు. నోపభోగ్యం ధనం తస్య పితృవిప్రదివౌకసాం నోపభోగాయ బంధూనాం
వ్యర్థస్తస్య ధనాగమగా. ఏరా నాయనా, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడానికి డబ్బు వినియోగించవు, దేవతాలయానికి రూపాయవో, బ్రాహ్మడికో రూపాయవో, ఇక నీ డబ్బు ఎందుకు, నువ్వు ఒకడు తిని తగలేయడానిక, ఈ డబ్బుకి పాము పోయి కాపలా కాసే స్థితి తెచ్చుకోకురా అన్నట్టు ఒకప్పుడు విష్ణుమూర్తి భూలోకంలో మానవులను ఉద్దేశించి. చివరికి పాములుగా పుట్టి తమ ఇంటికి కాపలా కాయడానికి ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటారట. ఈ డబ్బు ఎవరికి దానం చేయకుండా చచ్చిపోయే పాపాత్ములు ఉంటారు కదా, వాళ్ళు చచ్చిపోయి పాము అయి పుట్టి పాత భ్రమ కొద్దీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళు మనవాడే మన ఇంటికి కాపలాకు వస్తున్నాడు మన డబ్బు కోసం అని తెలుసుకోలేక అరే ఇంట్లోకి పాము వచ్చిందని కొట్టి చంపేస్తారట. ఇంట్లో వాళ్ళు సొంత కొడుకే తెలియదుగా మరి వీడు పామును